రాత్రి మనము ఎందుకు మేల్కొని ఉండాలి అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఇస్ మై క్వెషన్. బేసిక్‌గా శివరాత్రి రోజు మనము మేల్కొని ఉండాలి అని చెప్తారు గదా! సో, దాని వెనకున్న సైన్స్ ఏంటి అన్నది మాట్లాడుకోవడం కోసం ఇవాల్టి వీడియో. ఈ రాత్రి మీరు ఎందుకు మేల్కొని ఉండాలి అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? భక్తి కోసం కాదు, పూజ కోసం కాదు, దేవుడికి ఇష్టం కాబట్టి కాదు. నిజం చెప్పాలంటే మనం జాగరణ చేస్తున్నామా, ఉపవాసం చేస్తున్నామా, మౌనవ్రతం చేస్తున్నామా ఇవేం చూడడండి ఈశ్వరుడు. ఆయన ఏం చూస్తారు అంటే మీరు మేల్కొని ఉండడం పైన ఈశ్వరుడికి ఎటువంటి ఆసక్తి ఉండదు. కానీ మన శరీరానికి ఆసక్తి ఉంటుంది అండ్ మన చైతన్యానికి ఉండాలి కూడా. అందుకే ఈ రాత్రి శివరాత్రి రోజు మేల్కొని ఉండడం చాలా ముఖ్యం. శివరాత్రిని రాను ఈ పర్టిక్యులర్ మన ఈ జనరేషన్ వచ్చేసరికి శివరాత్రిని ఏదో ఫెస్టివల్ లాగా, కార్యక్రమం లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ బట్ బేసిక్ గా శివరాత్రి అంటే శరీరం, మనసు, చైతన్యం అంటే బాడీ, మైండ్, సోల్. ఇది నమ్మకం కాదు, ఇది పరిశీలన. యోగులు గాని, యోగా గాని, శరీర శాస్త్రం గాని ఈ రాత్రిని నిర్లక్ష్యం చేయమని ఎక్కడా చెప్పరు, చెయ్యరు కూడా. ఇప్పుడు మనము ఊర్ధ్వగతి అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఊర్ధ్వగతి అంటే పరలోక ప్రయాణం కాదు, శరీరం వదిలేయడం అంతకన్నా కాదు. ఊర్ధ్వగతి అంటే శక్తి కింద నుంచి పైకి కదలడం. సాధారణ రోజుల్లో మన శక్తి ఎప్పుడన్నా సర్వైవల్ మోడ్ లో ఉంటుంది. భయము, కోరిక, కోపము, అలసట, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఒక్క శివరాత్రి రోజు మాత్రమే ఈ శక్తి పైకి ఎగరాలనుకుంటుంది. మీరు నిద్రపోతే ఆ అవకాశం ఉండదు. ఆల్సో నేను మీకు శివుడు ఎప్పుడు, మీరు ఏ ఫోటో అన్నా చూడండి, ఏదన్నా చూడండి, శివుడు ఎప్పుడు కూర్చునే ఉంటాడు. ఆయన ఎప్పుడు రిలాక్స్డ్ గా కూర్చునే ఉంటారు. మనం ఎప్పుడు ఎక్కడ ఆల్మోస్ట్ శివుడిని ఎక్కడ చూసినా కూడా ఇఫ్ ఎట్ ఆల్ హ్యూమన్ ఫామ్ లో మనం ఎక్కడ చూసినా మెడిటేషన్ పోజ్ లోనే ఉంటారు. లింగ ఆకారంలో ఉన్నప్పుడు ఈశ్వరుడికి దానిపైన పండితులు, పురోహితులు వాళ్ళు మనిషి ఆకారాన్ని ఇస్తారు. బట్ మీరు ఎప్పుడన్నా ఈశ్వరుడు మనిషి ఆకారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూడండి, ఆయన స్టిల్లెస్ట్ ఇలా కూర్చునే ఉంటారు. సో ఆ కూర్చోవడం వెనక ఉన్న రీజన్ ఏంటో నేను చెప్తాను. సో ఈశ్వరుని మీరు ఎప్పుడన్నా ఏ ఫొటోస్ లో చూసినప్పుడు చూడండి, కూర్చున్నట్టే చూపిస్తారు. ఎందుకో చెప్పండి. ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, తెలియకపోతే ఇప్పుడు వినండి. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు శక్తి కిందకి పోతుంది, నిల్చుంటే అది చెల్లాచెదురవుతుంది, కూర్చుంటే మాత్రమే శక్తి పైకి ఎగరగలదు. ఇది భక్తితో వచ్చేది కాదు, ఇది శరీరం యొక్క శాస్త్రం. దిస్ ఇస్ కాల్డ్ బాడీ సైన్స్. అందుకే శివరాత్రి రోజు కూర్చోమంటారు, మేల్కొని ఉండమంటారు, వెన్నుముక్క నిటారుగా స్ట్రైట్ గా ఉంచాలని చెప్తారు. అసలు మీ ఉద్దేశంలో మేల్కొని ఉండడం అంటే ఏంటో చెప్పండి. ఇక్కడ ఒక పెద్ద అపార్థం ఉంది. ఏంటి అంటే మేల్కొని ఉండడం అంటే నిద్రపోకుండా కూర్చోవడం మాత్రమే అని అనుకుంటారు. కానీ అది తప్పు. మేల్కొని ఉండడం అంటే నిద్రపోకుండా కూర్చోవడం కాదండి. మేల్కొని ఉండడం అంటే మీ ఆటో పైలట్ ని ఆపేయడం. ఇన్ ద సెన్స్ మీ అలవాట్లు అవ్వచ్చు, మీ కథలు అవ్వచ్చు, మీ బాధల్ని మీరు ఏదైతే రీప్లే చేసుకుంటుంటారో అది కావచ్చు. ఇవన్నీ ఆగిన క్షణమే ఊర్ధ్వగతి మొదలవుతుంది. అందుకే చాలా మందికి ఈ పర్టిక్యులర్ నైట్ చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే నిజం బయటపడుతుంది కాబట్టి. మీరు ఎప్పుడన్నా స్టిల్నెస్ లో కూర్చోండి. ఇది శివరాత్రి రోజు మీరు కూర్చోవడం వల్ల శక్తి పైకి రేజ్ అవుతుంది. మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. మీరు చాగంటి గారి ప్రవచనాలు వింటే మీకు క్లియర్ కట్ గా ఇది చాలా సార్లు ఆయన చెప్తారు. ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, ఒక్క మనిషికి మాత్రమే వెన్నుముక్క నిటారుగా నిలబడుతుంది. మీరు ఇంకా ఏ జీవరాశులన్నా చూడండి, కుక్కలను చూడండి, పందులను చూడండి, పులిని చూడండి, సింహాలను చూడండి, ఏ యానిమల్ అన్నా చూడండి, ఆఖరికి దోమలతో సహా వాటి వెన్నుముక్కలు ఎప్పుడన్నా సరే ఇలా అడ్డంగా ఉంటాయి. నిలువుగా, పొడవుగా, నిటారుగా ఉండే వెన్నుముక్క ఓన్లీ మనుషులకి మాత్రమే ఉంటది. అందుకే మనం ఆలోచించగలిగే విచక్షణ కలిగి ఉంటాం. సరే మీరు అనొచ్చు, అరే జ్యోతి ఏంటి నువ్వు ధర్మం గురించి కదా మాట్లాడుతానన్నావు, ఏంటి శివరాత్రి అన్నావు, ఏంటేంటో చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు కదా. సో అక్కడికే వస్తున్నాను. ధర్మం అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. వేరే వాళ్ళని నొప్పించడం కాదు ధర్మం అంటే. ధర్మం అంటే మీ శక్తిని దిగజారనివ్వకపోవడం. మీరు ఎప్పుడూ అలసిపోయినట్టుంటే, మీరు ఎప్పుడూ బాధపడినట్టుగానే ఉంటే, మీరు ఎప్పుడూ నిద్రలోనే ఉన్నారనుకోండి, అది డెఫినెట్ గా అది ధర్మం కాదు, అది నిర్లక్ష్యం అవుతుంది. శివరాత్రి ఈ ఒక్క రాత్రి ఇస్తుంది మనం శక్తిని పైకి లేపుకోవడానికి. ఇది సహజ సిద్ధంగా జరిగేదండి. మీకు సంవత్సర కాలంలో మీరు ఎప్పుడన్నా మెడిటేషన్ చేయండి, ఎప్పుడన్నా యోగా చేయండి, అది మీకు ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే దాని యొక్క ప్రయోజనము, ప్రభావము. అదే ఒక్క శివరాత్రి రోజు పర్టిక్యులర్ గా రాత్రి అని అన్నారంటే, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు గంటల
4 వరకు దీన్ని బ్రహ్మకాలం బ్రహ్మముహూర్తం అంటారండి. పర్టిక్యులర్ గా మీరు చూడండి, దేవి నవరాత్రులు లేకపోతే శివరాత్రి, ఎనీ ఫెస్టివల్ దట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ ద నైట్ టైమ్ మీరు ఎప్పుడైతే మీరు మీ థాట్స్ ని, మీ రోల్స్ ని ఇవన్నీ పక్కకు పెట్టి మీరు ఎప్పుడైతే ఆ ఎక్సిస్టెన్స్ లో కూర్చోగలుగుతారో అది ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్ పాత్ అన్నమాట. అలాంటిది ఒక శివరాత్రి రోజు మాత్రము ఎవ్రీథింగ్ ఎలైన్ అయి ఉంటాయి. జస్ట్ మనం ఒక నిటారుగా కూర్చుని ఉండడం వల్ల మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ప్రకృతి కాలము దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది జస్ట్ 4-5 గంటల వ్యవధిలో. సో నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. శివతత్వంలో ఉండే వాళ్ళే కానీ లేకపోతే శివుడిని ఆరాధ్య దేవుడిగా పూజించే వాళ్ళే కానీ ఈశ్వరుడు అనేసరికి వాళ్ళకి ప్రేమ కన్నా భయం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు మనకి ఎప్పుడు ఓదార్పునివ్వడండి. శివుడు ఎప్పుడన్నా మనల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, నీ శరీరం పైన నీకు అధికారం ఉందా అని అడుగుతాడు. ఉంటే పర్లేదండి, ఒకవేళ లేదు అని అంటే మీరు ఎన్ని మంత్రాలు పలికినా ఎన్ని జపాలు చేసినా ఏమీ జరగదు. ఈశ్వరుడు భావోద్వేగాలకి చెందిన దేవుడు మాత్రం కాదండి, ఆయన అవగాహన యొక్క శక్తి. జ్యోతి ఇన్ని చెప్తున్నావు కదా, మరి ఏంటి నీ స్టైల్లో చెప్పు, మరి రాత్రి ఏం చేయాలి అసలు ఏంటి అని మీరు అడగొచ్చు. సో అక్కడికే వస్తున్నాను. పెద్దగా కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. మనం సర్వసాధారణంగా చేసేదే మనం చేస్తాం. భారీ పూజలు, భారీ అభిషేకాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం చాలా సింపుల్ గా 4 విషయాలు చెప్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రపోకండి. 2, వెన్నుముక్క నిటారుగా ఉంచండి, నిలువుగా ఉంచండి, స్ట్రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ లో యాజ్ పాసిబుల్. మాట్లాడకపోయినా పర్లేదు, బట్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాత్రమే మాట్లాడండి. ఒక శివరాత్రి రోజు మనము ఫుడ్ ఫాస్టింగ్ చేస్తాం కదా, మనం జాగారం చేస్తాం కదా. నార్మల్ గా మీరు ఎప్పుడన్నా గమనించండి, మనం ఫుడ్ ఎప్పుడైతే తినకుండా ఉంటామో, మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తామో ఆ రోజు మనకు చాలా ఇరిటేషన్, చాలా ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఫాస్టింగ్ చేసిన రోజు పర్టికులర్ గా బాగా ఆకలేసి వస్తూ ఉంటది. ఆ పెద్ద బాంబ్ బ్లాస్ట్ సౌండ్లు అయినా చిరాకు రాంది, పక్కనే పిన్నిస్ పడినా చిరాకు వస్తుంది. ఎందుకో చెప్పండి నాకు ఒకసారి, మీరు ఎవరైనా చెప్పండి ఎందుకు. ఇప్పుడు నా లైఫ్ లో ఒక సిచ్యువేషన్, ఒక సర్కమ్స్టెన్స్ అవుతా ఉంటదబ్బా, నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను సరే శివరాత్రి వచ్చిందని నేను ఫాస్టింగ్ చేస్తాను, పని చేసేస్తా ఉంటాం, ఫుడ్ తినేస్తూ ఉంటాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు ఫుడ్ ఒక రోజు అంతా మానేసి కూర్చుంటే ఎవరితోని మాట్లాడొద్దు, ఫోన్ పక్కకు పెట్టేసి కూర్చో. ఒక 10 నిమిషాలు మీకోసం మీరు కూర్చోండి. అసలు మీరు కూర్చోగలరో లేదో చూడండి. ట్రస్ట్ మీ ఆన్ దిస్. నా ఛానల్ చూసే వాళ్ళకి ఇది నా ఛాలెంజ్. ఫోన్ పక్కకు పెట్టేసి, సోషల్ మీడియా లేకుండా, టీవీ లేకుండా, ఎవరితోని మాట్లాడకుండా ఒక 4 గంటలు మీరు ఎటు కదలకుండా కూర్చుని ఉండండి, ఏమీ ఆలోచించకుండా. నేను పోడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నా ఫస్ట్ పోడ్కాస్ట్ లో జస్ట్ మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడతాను, మీరు ఇప్పుడు నేను చెప్పింది చేయగలిగితే గనక. బికాస్ ఐ ఆల్సో వాంట్ టు నో. ఎందుకంటే నేను సాధన చేస్తూనే 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నేను కూర్చోగలుగుతున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ యూ సే నేను ఏ సాధన లేకుండా నేను అలా కూర్చోగలను అంటే, ఐ సీరియస్లీ వాంట్ టు మీట్ యూ వన్స్ అండ్ హ్యావ్ అ సోల్ డీప్ కన్వర్సేషన్ విత్ యూ. సో లోపల జరిగేదాన్ని గమనించండి. ఖచ్చితంగా మీకు అసౌకర్యం అయితే డెఫినెట్ గా వస్తుంది, బట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ, అది చాలా మంచిది. ఎందుకు అని అంటే అక్కడే మనకి ఊర్ధ్వగతి మొదలవుతుంది కాబట్టి. చివరిగా నేను ముగించే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు చెప్తాను చూడండి. శివరాత్రి దేవుడికి దగ్గర చేసే రాత్రి కాదు, మనం మన శరీరానికి దగ్గర అయ్యే రాత్రి. మన శక్తి ఎక్కడికి వెళుతుందో మనం తొలిసారిగా గమనించగలిగే రాత్రి. మేల్కొని ఉండండి. పూజ కోసం కాదు, మీకోసం మీరు చేయండి. మీరు ఎప్పుడు మొదలు పెడతారో అక్కడే ఈశ్వరుడు ఉంటాడు. సో మనం ఎప్పుడైతే ఇలా కూర్చుంటామో రకరకాల ఆలోచనలు వస్తాయండి. డెఫినెట్ గా ఆలోచనలు రాకుండా అయితే ఉండవు. అట్ ద సేమ్ టైం వాటిని నియంత్రించే ప్రయత్నం మాత్రం చేయకండి. ప్రకృతిని, సమయాన్ని దాని పని అది చేయనివ్వండి. శివరాత్రిని కొత్తగా అర్థం చేసుకోవడంలో మీకు ఇది సహాయపడితే డూ స్టే విత్ us. ఇక్కడ విజ్ఞానం ద్వారా ధర్మాన్ని, అనుభవం ద్వారా విజ్ఞానాన్ని అన్వేషిస్తాం. శ్రీ గురుభ్యో నమః. సర్వం శివార్పణం. స్వస్తి.